వెల్కమ్ టు రుచి చూడు. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి రోజు ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ వస్తున్నాం కదా, కొత్త వంటని కూడా నేర్చుకుంటూ వస్తున్నాం కదా. మరి ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని పరిచయం చేయబోతున్నారో పద్మగారిని అడిగి తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు పద్మగారిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హర్. మేడం నమస్తే. నమస్తే సంధ్య, నవరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ సంధ్య, నీకు కూడా నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా దేవి నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఈ 9 days కూడా డిఫరెంట్ నైవేద్యాలన్నీ కూడా చూపిస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం ప్రిపేర్ చేస్తారు? ఈరోజు అటుకులతో పులిహోర చేస్తున్నాను. పులిహోర, అది కూడా అటుకులతో? అటుకులతో. అటుకుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? అలాగే, నానబెట్టిన అటుకులు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, పసుపు, తాలింపు గింజలు, నిమ్మకాయ రసం, ఉప్పు. వ్యూయర్స్, అటుకుల పులిహోరకి కావాల్సిన పదార్థాన్ని చూసేశారు కదా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో పద్మగారిని అడిగి తెలుసుకుందాం. మరి ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏంటంటే మనం ముందు అటుకుల్ని వాటర్లో కడిగేసి నీళ్ళు వంపేసి పెట్టేసుకోవాలి. ఓకే, అంటే 10 minutes వాటర్లో నానబెట్టాలా? అంటే దీంట్లో కూడా మనం జల్గా అటుకుల గురించి మాట్లాడుకుంటే కనుక 2 types 3 types అలా ఉంటాయి కదా, ఎలాంటి అటుకుల్ని తీసుకోవాలి? మనకి కొంచెం మందంగా ఉన్న అటుకులు మాత్రం తీసుకోవాలి. సో మనం అటుకుల పులిహోర ప్రిపేర్ చేసుకోవాలి అంటే మందంగా ఉన్న అటుకుల్ని షాప్ వాళ్ళు అడిగితే ఇచ్చేస్తారు కాబట్టి మందంగా ఉన్న అటుకులు. సో ఎంతసేపు నానబెట్టాలన్నారు? 15 minutes, 10 to 15 minutes. మెత్తగా అయిపోవా? లేదు, వాటర్ లో కడిగేసేసి నీళ్ళు తీసేసి పెట్టేసేయాలి. ఓకే, వాటర్ లో ముంచేసి ఆ వాటర్ ని వడవాచేసి పక్కకు పెట్టేసేయాలి. ఓకే, డెఫినెట్లీ. మరి ఇంకా అంతే కదా ప్రిపేర్ చేసుకోవాల్సింది? ముందు ప్రిపేర్ చేసుకోవాల్సింది అదొక్కటే. సో అటుకుల్ని నానబెట్టేసి వడవాచి పక్కకు పెట్టేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో పద్మగారిని అడుగుదాం. మరి ఏంటి నెక్స్ట్? ఇప్పుడు బాండి పెట్టేసుకుందాము. బాండియా? ఇది ఇచ్చేసారా? ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్. చాలా ఈజీ ప్రొసీజర్, చాలా త్వరగా అయిపోతుంది. ఓకే, సో ఓన్లీ మనకి అటుకులు ఉంటే సరిపోతుంది. ఎలాగూ పచ్చిమిర్చి, పల్లీలు, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి. సో అటుకుల పులిహోర ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో వీటికి మనం ముందుగా హడావిడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఏం ఆలోచన రాకుండా ఓన్లీ అటుకులు ఉంటే జస్ట్ నీళ్ళలో నానబెట్టేసి తీసేసి పెట్టుకుంటే అమ్మవారికి నైవేద్యం ఫాస్ట్గా చేసేయచ్చు. సో ఆయిల్ వేసేసి అది మరిగాక పచ్చిమిర్చి వేసుకోవాలా? అది ఇందులో మామూలుగా సేమ్ మనం పులిహోరకి ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఓకే, కానీ నిజంగా పులిహోరకి మనము చింతకాయ అయితే చింతకాయ పిసికేసి పెట్టుకుంటాం, రసం గుజ్జు తీసుకుంటాము. చింతపండు అయితేనేమో చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకుంటాము, ఉసిరికాయ అయితే ఉసిరికాయని తురిమేసుకుంటాం. మరి దీనికి ఏం ఇంగ్రీడియంట్ వాడుతున్నాము? దీనికి నిమ్మకాయ వాడుతున్నాము. ఓహో, నిమ్మకాయ రసం అన్నమాట. నిమ్మకాయ రసం. సో జనరల్ గా నిమ్మకాయ రసంతో అటుకులతోటి ఏదైనా వాడుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్. చింతపండు రసం వాడుకోవచ్చు, చింతకాయ రసం వాడుకోవచ్చు, అలాగే దబ్బకాయ రసం వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. పులుపు కోసం ఏదైనా వాడుకోవచ్చు మనం. సో బట్ ఈ రోజు మనం నిమ్మకాయని వాడి మాత్రమే ఈ అటుకుల పులిహోరని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా తాలింపు గింజలు వేసుకుందాము. సో నూనె వేడైంది, ఎక్కువగా తాలింపు గింజలు. యా, సో అది కొద్దిగా ఎండుమిర్చి వేయట్లేదా మనం ఈరోజు? ఏమి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, అది వేడవగానే కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకుంటాం. ఓకే, పల్లీలు పులిహోరలో మాత్రం ప్రముఖ పాత్ర వహించేది పల్లీలు అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా అన్నిట్లో పులిహోరలలో పల్లీలు వాడుతూ ఉంటాము, ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎస్, పల్లీలు ఇవంతా మనకి దూరగా జస్ట్ పోపు అన్నిటికీ ఎలా వేసుకుంటాం ఆ విధంగానే అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాం. ఓకే, పచ్చిమిర్చి నెక్స్ట్. సో సన్నగా కట్ చేసేసి వేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనము అమ్మవారికి అనగానే అటుకులు బెల్లం ఎక్కువగా పెడుతూ ఉంటాము. అది మంచిది అని, ప్లస్ అమ్మవార్లకి విఘ్నేశ్వరికి ఎక్కువగా ఇష్టమని కూడా. సో ఈ విధంగా అటుకుల పులిహోర చేసి కూడా పెట్టొచ్చు అనమాట.
కొద్దిగా ఉప్పు సాల్ట్, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనకి మిర్చికి కూడా పట్టుకోవాలి కాబట్టి ఉప్పు అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న అటుకులు ఏంటి కరివేపాకు ఇంకా అవేం వేస్తాను. చూసారా అండి, పల్లీలు వేసేస్తాం, ఆ తర్వాత పచ్చిమిర్చి పోపు దినుసులు వేసుకున్నాం, అటుకులు వేసేసుకున్నాం, అంతే. ఫాస్ట్గా అయిపోతుంది నాకు తెలుసు అసలు. మరి కలర్ అదంతా తర్వాత వచ్చేస్తుందా అండి? వేస్తాను. చూడండి టెన్షన్ పడుతున్నా, కలర్ రాలేదేంటని. పాపం పద్మ గారు మాత్రం కూల్గా అన్నీ వేస్తాను సంధ్య చూస్తూ ఉండండి అని అంటున్నారు. సాల్ట్ వేసేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, సాల్ట్ వేసుకున్నాము. పసుపు, అటుకులు వేసాక పసుపు వేసుకున్నాం. కరివేపాకు తాలింపులో వేయకుంటే ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఫ్రెష్ ఫీలింగ్ అలా ఉండాలని చెప్పేసి. ఓకే, గ్రీన్ కలర్లో. ఓకే. సో పోపులో వేయకుండా మనం ఈరోజు ఇంకా కొత్తగా ఏంటంటే ఓన్లీ కరివేపాకుని కట్ చేసి ఫైనల్గా వేసుకుంటున్నాము. ఫైనల్గా ఇన్ ద సెన్స్ మధ్యలో. ఓకే, కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను సాటిస్ఫైడ్ అయ్యాను. ఆ కలర్ రాలేదేంటా, మిస్ అయిపోయిందా అని దగ్గరగా వెయిట్ చేస్తున్నాను. సో ఫ్రెష్ ఫీల్ అంటే కరివేపాకు ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ వేయగానే వస్తుంది కదండి, అలాంటి ఫ్రెష్ ఫీలింగ్ రావడానికి అంటే పోపులో వేయకుండా కరివేపాకు ఇప్పుడు వేశారు. కానీ నాకు తెలిసి అటుకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టాము అనుకో మెత్తగా వాటర్ ఉండకూడదు. అందులో వాటర్ మొత్తం తీసేస్తే స్ట్రెయిన్ చేసేసామనుకో అప్పుడు కరెక్ట్గా ఉంటాయి. ఎక్కువసేపు ఉంచకుండా కొంచెం ఫాస్ట్గా. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే, అంతేనా ప్రాసెస్? కొత్తిమీర నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర నిమ్మరసం పిండేసుకుంటే మనకి అటుకుల పులిహోర రెడీ. వావ్, వ్యూయర్స్ చూస్తున్నారా ఎంత ఫటాఫట్ ధనాధన మనకి ఇక్కడ అటుకుల పులిహోర రెడీ అయిపోతుంది. మీరు నాకు తెలిసి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు, బట్ కొంచెం మిగిలిపోయింది. ఆ ప్రాసెస్ ఏంటి? నిమ్మకాయ. ఓకే, కట్ చేసుకొని రసం వేసుకుంటారు, ఆ తర్వాత కొత్తిమీర. ఓకే మేడం, ఇంకా ఈ అటుకులు కాకుండా మనము మరమరాలు వేసి కూడా ఇలా చేసుకోవచ్చు అంటారా? అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టేది కాబట్టి మరమరాలతో పెట్టరు. ఓకే, మరమరాలు పెట్టకూడదు కాబట్టి అటుకులు అయితే బాగుంటుంది. అటుకులు ఎక్కువగా పెడుతుంటారు, సగ్గుబియ్యం పెడతారు. మరమరాలు అయితే ఎక్కువగా పెట్టరు. మరమరాలతోటి నైవేద్యం ఇలాంటి పులిహోరలు అలాంటివి చేయరు. సో మరమరాలు కాకుండా సగ్గుబియ్యం వాడేసి నానబెట్టేసుకొని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, మరి నవరాత్రుల సందర్భంగా ఇలాంటి ప్రత్యేకమైన నైవేద్యాన్ని మా వ్యూయర్స్ అందరికీ మాకు చూపిస్తూ వస్తున్నారు. మరి నవరాత్రులు అనగానే మిమ్మల్ని ఒక ప్రశ్న ఎప్పటి నుంచి అడగాలనిపిస్తుంది, అంటే నవరాత్రుల డేస్ లో జనరల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? ఎలాంటి నైవేద్యాలు చేస్తూ ఉంటారు? అంటే మీరు చేసేవన్నీ, మీరు ఎలా కుకింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి ఎలాంటి ప్రత్యేకమైన నైవేద్యాలు ఇంకా చేస్తూ ఉంటారు? నేను చాలా రెసిపీస్ అంటే చాలా వంటకాలు చేస్తాను. దేవి నవరాత్రులు కానీ, వినాయక చవితి నవరాత్రులు కానీ, ఏదైనా ఏ పండుగలైనా కూడా నేను చాలా వెరైటీస్ ఎక్కువ అనమాట. నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 11 రకాలు, 16 రకాలు, 21 రకాలు అలా చేస్తాను అనమాట. అన్ని రకాల నైవేద్యాలు చేసి దేవుడికి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకొని అలా ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఇంట్లో నేను లలిత సహస్రనామాలు పారాయణం చేస్తాను, పూజ చేసుకున్నాను. డైలీ ఇంట్లో పూజలు ఉంటాయి. అందరికి పసుబొట్టుకి తాంబూలను పిలుస్తాను. డైలీ టెంపుల్కి వెళ్తాను. డైలీ టెంపుల్కి వెళ్ళాలి. నాకు కొంచెం పూజలు ఎక్కువ, డివోషనల్ గా ఎక్కువగా ప్రే చేస్తూ ఉంటారు. ఓకే, అంటే 9 days లో కూడా 9 డిఫరెంట్ గా చేస్తుంటారా? ఎలా అని లేదు, 9 days 9 డిఫరెంట్ వెరైటీస్ చేస్తాను. లాస్ట్ డే దసరా రోజు మాత్రం 21 వెరైటీస్ చేస్తాను. 21 వెరైటీస్. ఆ వెరైటీస్ ఏంటి ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం, అంటే మేము చేస్తూ ఉంటారు జనరల్ గా, అందరికీ కూడా ఏం నైవేద్యం చేయాలో థాట్స్ రావు, చేయాలి అంటే సంపూర్ణ నైవేద్యం మాత్రం కంపల్సరీ అనమాట. సంపూర్ణ నైవేద్యం అంటే మనకి పులిహోర, వడలు, పాయసము, అన్నము, పప్పు, చారు, పచ్చడితో సహా అన్ని రకాలు పెట్టాలి. పిండి వంటలు, మురుకులు, కర్జికాయలు. ఓకే, ఇవి కూడా దేవునికి ఎక్కుతాయా? అవన్నీ కూడా నాకు తెలిసి ఇలాంటి పిండి వంటలన్నీ కూడా చేసి పెడతాను అనమాట. అలా 21 రకాలు నైవేద్యాలు పెట్టేస్తాను. మరి దసరా రోజు మీరు ఆ రోజు చేయడమే సరిపోతుంది, ఇంకెప్పుడు అమ్మవారికి పెడతారు? అంటే ఎర్లీగా లెగుస్తాను కదా, అన్ని కూడా నైవేద్యం తగ్గట్టుగా చేస్తాను అనమాట. సో ఆల్ వెరైటీస్ అనమాట, అలాంటివి కూడా పిండి పదార్థాలు ఎక్కువగా చేస్తాను. కుడుములు, భక్ష్యాలు. మాకేంటంటే రాయలసీమ మా అత్తగారు వాళ్ళది, రాయలసీమలో కుడుములు ఏంటంటే పూర్ణంతో కుడుములు చేస్తారు అనమాట. కుడుములు అంటే కజ్జికాయల లాగా చేస్తారు, వాటిని కుడుములు అంటారు అనమాట. అలాంటి కుడుములు చేస్తాను. మన తెలంగాణ ప్రాంతంలో మనకి పల్లీలు, నువ్వులు, బెల్లం వేసి చేస్తాం. అలాంటి కజ్జికాయలు చేస్తాను అనమాట. అన్ని వెరైటీ, కొబ్బరి బెల్లం కలిపి చేస్తాను, కొబ్బరి పంచదార కలిపి చేస్తాను. అలా డిఫరెంట్ వెరైటీస్ మనకి ఇష్టం. ఇంకా మనకి ఎన్ని చాదనైతే, ఎంత వీలైతే అంత
లేదు అనుకో ఓపిక లేని వాళ్ళు పండ్లు పెట్టి కూడా నమస్కారం చేసుకోవచ్చు. అవునా, చేత లేని వాళ్ళు అన్ని రకాలు చేసుకుంటారు. సో మన ఓపికని బట్టి కొలుచుకోవాలి అనుకుంటే ఆ విధంగా. పద్మ గారు మాత్రం 21 వెరైటీస్ చేస్తారంట, అది కూడా పిండి పదార్థాలు, అలాగే పులిహోరలో రకాలు, వడలు. ఆహా, నాకు తెలిసి మినిమం చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. చాలా, నాకు ఆఫ్టర్నూన్ వరకు బట్ ప్రిపరేషన్ చేసేవన్నీ కూడా చాలా హెల్దీ అనుకుంటా కదండి. అవును, అంటే మనకి పండగ రోజుల్లో చేసే ఏ వంటకాలైనా సరే హెల్దీగానే ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎక్కువగా నెయ్యి వాడుతుంటాం. మనకి ఇలాంటి శనగలు, పెసర్లు, ఇలా అంటే వడలు కంపల్సరీ, అమ్మవారికి నైవేద్యంలో కంపల్సరీ వడలు ఎక్కువగా వేస్తుంటాము. పాలతో పాయసాలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా హెల్దీ కదా. డైలీ మనం పాలు అందరూ ఇష్టపడరు పాలు తాగడానికి, కాబట్టి ఆ పండుగ రోజుల్లో మనం పాయసం నైవేద్యం పెట్టామంటే పాలు క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం. ఎక్కువ మంది ఉన్నారనుకో, జాయింట్ ఫ్యామిలీ ఉన్నారనుకో, 2-3 లీటర్స్ పాలు పెట్టేస్తాం అనుకో, తలా ఒక కప్పు పాయసం తిన్నా కూడా ఒక గ్లాస్ పాలు వాళ్ళకి వచ్చేసినట్టే. ఆ విధంగా అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు అనమాట. ఎందుకు ఇలా ప్రిపరేషన్ చేస్తున్నారంటే పూర్వకాలంలో ఈ విధంగానైనా పోషక ఆహారం తీసుకుంటారని చెప్పేసి పండుగ రోజుల్లో ఇంపార్టెంట్ ఇదే అనమాట. అవును, పాయసం అంటే గుర్తొచ్చింది. ఇంకా పాయసాల్లో కూడా జనరల్గా ఇప్పుడు పాయసం అయితే కొంచెం త్వరగా అయిపోతుంది. ఇంకా పాయసాలు అమ్మవారికి కూడా ఇష్టం. ఎలాంటి పాయసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారు? మనకి పాయసం అంటే గూడన్న ప్రీతి మానస అని అంటారు. అవును, గూడాన్నం అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారు. పాయసాన్నం కంపల్సరీ చేస్తాను. బెల్లం వాడాలి. గూడాన్నం, బెల్లము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అన్ని కలిపి మనం పాయసం అమ్మవారికి చాలా ఇష్టమైన పాల పాయసం. రైస్ వాడతాం మనం, రైస్ వాడాలి. ఎలాంటి పాయసం? రైస్ కొంచెం అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు గోధుమ రవ్వ వాడుకోవచ్చు, లేకపోతే సేమియాలు వాడుకోవచ్చు. మనం గోధుమ పిండితోటి కూడా సేమియా లాగా ప్రిపేర్ చేసేసుకొని అవి స్టీమ్ చేసేసుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఎనీవే, మీతో ఈ డిష్ ని చేస్తూ అంటే అమ్మవారికి నైవేద్యంగా అటుకుల పులిహోర చేస్తూ మీరు ఈ 9 days కూడా ఎలాంటి రెసిపీస్ ట్రై చేస్తారు, ఎలాంటి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు, అవన్నీ కూడా కూపీ లాగేశాను నేను. మా వ్యూయర్స్ కూడా ఇప్పటికి ఎలాంటి ట్రై చేయాలా అని నోట్ చేసుకొని ఉంటారు. మరి ఇది ఎక్కడ దాకా వచ్చింది? నెక్స్ట్ ఏం చేద్దాం? మనకు కొంచెం కొత్తిమీర గార్నిష్ కట్ చేసుకోవాలా? అలాగే కట్ చేసి వేస్తాను. లెమన్ వేసేసుకున్నాను కదా, లెమన్ వేసాను, కొత్తిమీర వేసి కలిపి మనకి అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. కానీ మీరు అన్నట్టుగా కరివేపాకు చూడండి, చాలా కలర్ఫుల్గా, ఎక్కువగా పల్లీలు, చాలా కలర్ఫుల్గా ఉంది మెయిన్ పులిహోర. నేను అనుకున్నాను పులిహోర చల్లగా మనం చింతపండు, ఉసిరికాయ గుజ్జు, దబ్బకాయ అలాంటి వాటితోనే చేస్తాను, దీనికి ఏం యాడ్ చేస్తారా అని. బట్ నిమ్మకాయ యాడ్ చేస్తే కూడా మనకి పులిహోరే. లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే, బట్ అటుకులు వాడుతున్నాము. అంటే కొంతమంది రైస్ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తారు. కానీ మనకి ఇది ప్రెస్డ్ రైస్ కదా, ఇది కూడా రైస్ ఐటమ్. అటుకులు కూడా మనకి రైస్ నుంచే వస్తాయి. మరమరాలు కూడా పఫ్డ్ రైస్ అంటాం, రైస్ నుంచి. అటుకులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది హెల్త్ కి అటుకులు. ఎస్ జనరల్ గా చెప్తూ ఉంటారు పాలు తాగండి కాల్షియం వస్తుంది అని. సో అటుకులు కూడా తింటుంటే మనకి కాల్షియం ఎక్కువగా వస్తుంది. పిల్లలు కూడా ఎస్పెషల్లీ ఇలాంటివి ఇష్టపడుతుంటారు. అంటే ఇది ఏంటంటే ఫుడ్ లైట్ గా ఉంటుంది. సో నైట్ బ్రేక్ఫాస్ట్ గా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా, ఈవినింగ్ కూడా తినాలనిపిస్తుంది, ఎప్పుడైనా అన్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మంచిగా చక్కగా పుల్లగా పల్లీలు వేస్తాం, అందులో కారంగా ఉంటుంది, ఎనీ టైం బాగుంటుంది. నాకు తెలిసి 5 minutes కేటాయిస్తే మన ఈ అటుకుల పులిహోర అనేది రెడీ అయిపోతుంది. నైవేద్యం కూడా ఫాస్ట్ గా అయిపోతుంది, మనము తినడానికైనా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఫైనలీ మరి చూసారా అండి, మన కలర్ఫుల్ అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. బట్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాం. నైవేద్యం కోసం అటుకుల పులిహోర రెడీ చేసుకున్నాం సంధ్య, పెట్టేసుకున్నాం. నాకు తెలిసి శనగలు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి నానబెట్టి వేసుకున్నా కూడా బాగుంటుందేమో కదండి. కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుంది, ఉడకబెట్టి వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే అటుకులు చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి నానబెట్టిన శనగల కంటే ఉడకబెట్టిన శనగలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో మొత్తం పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మరి ఈ అటుకుల పులిహోరని అమ్మవారికి పెట్టేసేద్దాం. మరి ఇప్పుడు డిష్ అవుట్. అమ్మవారికి ఆరగింపజేసి వచ్చాం కదా. ఎక్కువగా వేసుకున్నాం కదండి మనం కరివేపాకు, కొత్తిమీర. అవునండి,
కొంచెం గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా వాడితే హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. గ్రీన్ నాకు తెలిసి ఎక్కువ క్వాంటిటీ తినేస్తామేమో, ఎందుకంటే లైట్ ఫుడ్ కదా అన్నారు. చాలా చాలా లైట్ ఫుడ్, అది కూడా టెంప్టింగ్గా ఉంది. ఓకే సంధ్య, యా అమ్మవారి ప్రసాదం అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. ఓకే, ప్రసాదం తీసుకోమా. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తినాలంటారా? ఎలా? చల్లగైనా కూడా బాగుంటుంది అంటారా? సాఫ్ట్గా ఉంటుంది అలాగే. ఓకే, సో వేడిదైనా చల్లదైనా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అటుకుల పులిహోర అనేది. వావ్, చాలా చాలా బాగుంది అసలు. నిమ్మకాయ సరిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది తెలుసు అసలు. వెరీ నైస్, బాగుంది. మనకి చల్లగైనా కూడా అలాగే సాఫ్ట్గానే ఉంటుంది. చల్లగా కూడా నిమ్మకాయ అంతా సరిపోయింది. మరి మీరు టేస్ట్ చేయరా అండి? మీరు చేశారు కదా, మీరు కూడా. అమ్మవారి ప్రసాదం కదా. చాలా బాగుంది, అన్నీ కూడా సరిపోయాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్గా ఉంది. మీరు అన్నట్టుగా చాలా చాలా లైట్ ఫుడ్ అసలు. వెరీ నైస్. లెమన్ వేసాం కాబట్టి ఆ లెమన్ ఫ్లేవర్ అనేది తగులుతూ, నాకు తెలిసి లెమన్ వేస్తేనే బాగుంటుంది. లెమన్ వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ నవరాత్రి రోజుల్లో అందరూ కూడా ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఆ లెమన్ ఫ్రెష్నెస్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తొందరగా ఎనర్జెటిక్గా మార్నింగ్ అంతా ఫాస్టింగ్ లో ఉంటారు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి నిమ్మకాయ అనేది నిమ్మకాయ చాలా అంటే హెల్త్కి ఏంటంటే వాళ్ళకి వెంటనే యాక్టివ్గా ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ జోష్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎనీవే నైస్. మరి వ్యూయర్స్, అటుకుల పులిహోర అయితే నాకు బాగా నచ్చేసింది. నాకు తెలిసి అమ్మవారికి కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత రుచికరంగా ఉంది మన అటుకుల పులిహోర. మరి మీరు కూడా ఈ అటుకుల పులిహోర ప్రాసెస్ని చెయ్యాలి అనుకుంటే, అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అయిపోండి. మొదటగా మీరు అటుకుల పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, జస్ట్ ఒక 15 minutes ముందు ఏం చేస్తారంటే డార్క్ థిక్గా ఉన్న అటుకుల్ని తీసుకొని వాటర్లో ముంచేసి నీరుని సపరేట్ చేసి ఓన్లీ అటుకుని తీసుకొని సైడ్కి పెట్టేసుకోండి. 15 minutes ముందు ఈ ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఎక్కువగా వేసుకోండి. పోపు దినుసులో మనకి వచ్చేసి జీలకర్ర, ఆవాలు, అలాగే పప్పు దినుసులు, పల్లీలు ఎక్కువగా వేసుకొని వేయించేసుకుంటారు కదా. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అది కొద్దిగా వేగాక నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ నానబెట్టిన అటుకుల్ని వేసేసి ఒక్కసారి అలా వేసి రోస్ట్ చేయండి. అలా రోస్ట్ చేసేసాక అప్పుడు ఏం చేస్తారంటే పసుపు, ఉప్పు కొద్దిగా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేయండి. మనకి కలర్ వస్తుంది, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, జనరల్గా మనం ఎప్పుడైనా కరివేపాకు వచ్చేసి పోపులో వేసుకుంటాం కదా, బట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఉప్పు, పసుపు అటుకుల్లో వేసుకుంటాం కదా, ఇప్పుడు ఫ్రెష్గా ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా తగలాలి కాబట్టి జస్ట్ కట్ చేసి అప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేయండి. కలిపిన తర్వాత ఫైనల్గా మీరు ఏం చేస్తారు అంటే నిమ్మకాయ రసం వేసుకొని కొత్తిమీర వేసి గార్నిష్ కానీ టేస్ట్ కానీ చాలా సూపర్గా ఉంటుందండి. మరి పద్మ గారు, నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్ అంతే కదా? మన అటుకుల పులిహోర రెడీ అయిపోయినట్టే కదా? పర్ఫెక్ట్గా చెప్పేశాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా అయిపోయే అటుకుల పులిహోర మాకు మా వ్యూయర్స్కి ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సంధ్య. చూసారు కదా, ఈ రోజు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేకంగా పద్మ గారు చేసిన అటుకుల పులిహోర చాలా బాగుందండి. మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు, అలాగే ప్రసాదంగా కూడా తినవచ్చు. మరి రేపు కూడా తిరిగి రుచి చూడు కార్యక్రమంలో మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.